రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు కార్యాచరణపై పార్టీ నాయకులకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. ఈ కీలక సమావేశంలో స్థానిక సమస్యలు, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వ పనితీరు మరియు పార్టీ పరంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలపై పోరాడాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈ పరిణామాలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలను ప్రజల ముందుకు ఉంచుతామని ఆయన వెల్లడించారు. ముందస్తుగా గాని, నిర్ణీత సమయంలో గాని ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు కుట్రలు కుతంత్రాలతో బలహీన వర్గాల్ని మోసం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికి కూడా 50% దాటకుండా రిజర్వేషన్లు ఉండాలి అన్న దాన్ని కూడా పక్కకు పెట్టేటట్లు చూపిస్తూ ఒక ద్రోహ చింతనతో చేసిన ప్రకటనని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా జగన్ రెడ్డి గారు చెప్పారు. వాస్తవం అది. ఈ రోజున తెలంగాణలో కానీ గతంలో కానీ 50% దాటిన తర్వాత రిజర్వేషన్ ఎలక్షన్స్లో ఆ ఎన్నికల్ని ఆపిన సంగతి ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారికి, అతని పక్కనున్న వాళ్ళకి ప్రజల జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదని అనుకుంటూ ఉంటారు కాబట్టి నిరంతరం అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు, మోసం చేసే ప్రయత్నం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం. జనం కోసం రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలకు మంచి చేశాం కాబట్టి ధైర్యంగా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతా ఉందని స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే ఆశాభావాన్ని మా నాయకులు వ్యక్తం చేశారు. ఇంకా చెప్తా ఉన్నాం, మీ దుర్మార్గాల్ని, దౌర్జన్యాలను ఎదుర్కోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలకు అండగా ఉండమని నాయకుడు నిర్దేశించడం జరిగింది.